హలో గాయ్స్! మనం ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెథడ్ మనం ఇమేజ్ క్లాసిఫికేషన్‌లో వాడతాం, టెక్స్ట్ క్లాసిఫికేషన్‌లో వాడతాం, ఫేషియల్ రికగ్నైజేషన్‌లో కూడా ఈ ఆల్గోరిథం వాడతాం. సో, ఈ ఆల్గోరిథం ఏంటిది? ఎలా పనిచేస్తుంది? ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎల్‌డిఏ లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఈ మెథడ్ మనం డైమెన్షన్ రెడ్యూస్ చేయడానికి వాడతాం. అంటే 2డీ నుంచి 1డీ కానీ, 3డీ నుంచి 2డీ కానీ, లేకపోతే 1డీ కానీ అలా రెడ్యూస్ చేయడానికి ఈ ఆల్గోరిథం వాడతాం. ఎప్పుడైతే డైమెన్షన్స్ రెడ్యూస్ చేస్తామో కంప్యూటేషన్ పవర్ అనేది పెరుగుతది. ఈ మెథడ్ ఎలా వర్క్ అవుతది? దీని స్టెప్స్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం మీన్ వెక్టార్స్ అనేది తీసుకుంటాం. దాని నుంచి స్కాటర్ మ్యాట్రిసెస్ కాలిక్యులేట్ చేసి ఎయిగెన్ వెక్టార్స్ అండ్ ఎయిగెన్ వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేస్తాం. సో, ఎయిగెన్ వాల్యూస్ చాలా వస్తాయి కాబట్టి మనం లార్జెస్ట్ ఎయిగెన్ వాల్యూగా ఒకటి తీసుకుంటాం. సో, ఇది ఇంకా అర్థం కావడం కోసం నేను ఒక న్యూమరికల్ ప్రాబ్లమ్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఈ ఎగ్జాంపుల్ ఏంటిదంటే 2 డైమెన్షన్ నుంచి 1 డైమెన్షనల్‌గా మార్చాలి. సో, C1 అండ్ C2 క్లాసెస్ తీసుకున్న ఈ క్లాసెస్ ఏంటిదంటే 2 డైమెన్షనల్. సో, ఈ 2 డైమెన్షన్‌ని 1డీగా మార్చాలి. అది మనం ఎల్‌డిఏ మెథడ్‌లో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్కాటర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి బోత్ క్లాసెస్‌కి. సో, స్కాటర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే కోవేరియన్స్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా తెలియాలి కనుక్కోవాలి అంటే. సో, ఇది కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా. సో, కోవేరియన్స్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి అంటే ముందు మీన్ కనుక్కోవాలి. మీన్ ఎలా కనుక్కుంటామంటే సో, ఆల్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ యావరేజ్ తీసుకుంటాం. సో, ఇది మొత్తం ఆల్ ఎక్స్ వాల్యూస్ అండ్ ఆల్ వై వాల్యూస్ బై 5 చేసాం. సో, టోటల్ ఎలిమెంట్స్ 5 కాబట్టి. సో, మనకి క్లాస్ 1 యొక్క మీన్ వచ్చింది. అలాగే క్లాస్ 2 యొక్క మీన్ కనుక్కుంటాం. ఇదే స్టెప్స్‌తో. సో, క్లాస్ 2 మీన్ 8.4, 7.6 వచ్చింది. సో, మనం ఇప్పుడు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ క్లాస్ C1కి కనుక్కుందాం. సో, క్లాస్ C1కి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇలా చేయాలి. x1 మైనస్ μ1. సో, ఫస్ట్ x వచ్చేసి వాల్యూ మనకి 3. మనకి మీన్ వచ్చేసి 3 ఉంది. సో, 4 మైనస్ 3. అలాగే y వాల్యూకి చూసుకుంటే 1 మైనస్ 3.6. అలాగే మొత్తం 5 వీటికి ఇదే ప్రాసెస్ చేయాలి. ఇది చేస్తే మనకి ఒక వాల్యూ వస్తది చివరికి. సో, దాంట్లో మనం ఫస్ట్ వన్ తీసుకుంటే 1 మైనస్ 2.6. దాన్ని మనం ట్రాన్స్‌పోజ్ చేసామనుకో, ఆ ట్రాన్స్‌పోజ్‌ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు మనకి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తది. దాన్నే మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అంటాం. సో, ఫస్ట్ ఎలిమెంట్‌కి నీకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది. అలాగే మిగతా 4 ఎలిమెంట్స్‌కి కూడా నువ్వు స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఆ 4 కనుక్కున్నాక మొత్తం నువ్వు యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేస్తే నీకు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఈ స్టెప్స్తోనే నువ్వు C2కి కూడా కోవేరియన్స్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. సో, నీకు S1, S2 సో, కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫర్ క్లాస్ C1 అండ్ C2 వాల్యూస్ నీకు ఇలా వస్తాయి. ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఇది మొత్తం స్టెప్ 1 ప్రాసెస్. ఇప్పుడు స్టెప్ 2 ప్రాసెస్ ఏంటిదో చూద్దాం. సో, ఇప్పుడు ఈ స్టెప్ 2 ప్రాసెస్‌లో మనం ఇంకో మ్యాట్రిక్స్‌ని కనుక్కోవాలి. అదేంటిదంటే స్కాటర్ మ్యాట్రిక్స్ ఫర్ బోత్ క్లాసెస్. సో, దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా ఇది. అంటే మనకి 2 మీన్స్ వచ్చాయి కదా! క్లాస్ C1 మీను, క్లాస్ C2 మీను డిఫరెన్షియేట్ చేసి దాన్నే మళ్ళీ మనం ట్రాన్స్‌పోజ్ చేయాలి. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫార్ములా. సో, ఈ వేలో మనం చేయాలి. సో, ఇక్కడ నుంచి మనకి ఇంకో మ్యాట్రిక్స్ వస్తది. ఇది స్టెప్ 2 ప్రాసెస్. ఇప్పుడు స్టెప్ 3 ఏంటిది? ఈ స్టెప్ 3లోనే మనం ఎల్‌డిఏ ప్రొజెక్షన్ వెక్టర్ అనేది కనుక్కుంటాం. సో, అది కనుక్కోవడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అది స్కాటర్ మ్యాట్రిక్సెస్ ఇక్కడ చూస్తున్నారుగా ఫార్ములా. ఈ ఫార్ములా వాడతాం. సో, ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం లాంబ్డా వాల్యూ కనుక్కుంటాం. సో, మీకు తెలిసిందే కదా! మీకు ఇది ఎలా చేయాలో. ఇది ఎయిగెన్ వాల్యూస్ గాని, ఎయిగెన్ వెక్టర్స్ గాని ఎలా కనుక్కోవాలో మీకు తెలిసిందే. సో, ఈ ప్రాసెస్ ద్వారా మనం లాంబ్డా వాల్యూ అంటే ఎయిగెన్ వాల్యూ కనుక్కుంటాం. సో, దాంట్లో మనం హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. నాకు హైయెస్ట్ వాల్యూ 18.68 అనేది వచ్చింది.
సో, నీకు అదే ఎయిగెన్ వాల్యూ వచ్చిన తర్వాత ఎయిగెన్ వెక్టర్ ఎలా కనుక్కోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ మ్యాట్రిసెస్ వాడండి. సో, V1, V2 మ్యాట్రిక్స్‌ని మల్టిప్లై చేయండి. సో, బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే నీకు V1 అండ్ V2 వాల్యూస్ వస్తాయి. ఫైనల్ వాల్యూస్ ఏంటిదంటే 0.91, 0.39 అనేది వస్తుంది. సో, అలా ఎయిగెన్ వెక్టర్స్ అనేది నువ్వు కనుక్కోవచ్చు. సో, ఫైనల్‌గా మనం చేసేది ఏంటిదంటే ఫోర్త్ స్టెప్ డైమెన్షన్ రిడక్షన్. సో, ఇక్కడ WT ఏంటిదంటే నీకు వచ్చిన ఎయిగెన్ వెక్టర్ V1, V2 ఎయిగెన్ వెక్టర్ WT అంటే. ఇక్కడ X అంటే నువ్వు ఇచ్చిన ఇన్‌పుట్ వాల్యూస్, Y అంటే మనం ఇప్పుడు కనుక్కునే ప్రిడిక్షన్ వాల్యూస్. సో, ఫైనల్‌గా నువ్వు అలా చేస్తావు. సో, నీకు డయాగ్రమాటికల్‌గా రీప్రజెంట్ చేస్తే ఎలా ఉంటది? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! లెఫ్ట్ సైడ్ మనకి డేటా ఉంది. 2 డైమెన్షనల్ డేటా. దీన్ని మనం 1 డైమెన్షనల్ డేటాగా మారుస్తే ఎలా ఉంటది? ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నారుగా ఫిగర్ అలా డిస్‌ప్లే చేస్తామనమాట. 1 డైమెన్షనల్‌గా చూయించడానికి. సో, ఫోర్త్ స్టెప్ నువ్వు ఇది లీనియర్‌ది చేస్తే ఇది లీనియర్ ఫార్ములా అంటారు కదా! సో, ఆ ఈక్వేషన్‌తో చేస్తే నీకు 1 డైమెన్షనల్‌గా మారుతుంది. సో, ఇది ఎల్‌డిఏ ప్రాసెస్. మీకు కోడ్ ఇంప్లిమెంటేషన్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను కోడ్ ఇంప్లిమెంటేషన్ పైనైతే ఒక వీడియో అయితే చేస్తాను.